జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. యమునా నది యందు కాళింది మడుగులో కాళీయుడు పడుకుని ఉంటాడు. కాళీయుడు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటో, దాని విశేషం ఏమిటో నేను తర్వాత మీతో మనవి చేస్తాను. కాల అన్నది అందులో కలిసి ఉంటుంది. కాళి కూడా కాలస్వరూపమే. అందుకే ఆరాధన చేసిన వాళ్ళకి సాత్విక దేవత. దాన్ని ప్రాధాన్యత తెలుసుకోని వాడికి ఉగ్రదేవత. కాలం యొక్క విలువ తెలుసుకోని వాడు ఏమవుతాడండి? జారిపోతాడంతే. కాబట్టి వీడి పట్ల కాలము ఉగ్రదేవత, వాడి పట్ల కాలము ప్రసన్న దేవత. ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఉపయోగించుకోవడం ఉపాసనాక్రమం. అది ఎవరు ఉపయోగించుకోలేరో వాళ్ళ పట్ల ఇబ్బంది తీసుకొస్తుంది. కాళీయుడు కాళింది మడుగునందు పడుకుని ఉంటాడు. ఆయనకు ఒక లక్షణం ఉంది. ఆయన ఎప్పుడూ విషాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఆయనకి కొన్ని వేల మంది భార్యలు కాబట్టి అనేక మంది సంతానం. ఆయన పాము కాబట్టి వాళ్ళందరూ పాములే. ఇంతమంది పాములు విషాన్ని విడిచిపెడతారు. అందుకే నీళ్ళన్నీ కూడా విషంతో నిండిపోయి, విషంతో ఉండడమే కాదు, ఆయన తన యొక్క దవడలలోంచి కోరలలోంచి ముఖముల నుండి విషాన్ని చిమ్ముతాడు అగ్ని రూపంలో. అందుకే ఆ మడుగులో ఉన్న నీరు ఉడికిపోతుంటుంది. ఎప్పుడు ఉడికిపోయి బుడగలతో ఉంటుంది. ఉండి ఆ విష జ్వాలలు, విషపు గాలులు పై వరకు లేస్తూ ఉంటాయి. కాళింది మడుగులో కాలు పెట్టడం కాదు, కాళింది మడుగు మించి తెలియక పక్షి ఎగిరితే ఈ విషపు గాలికి ఆ పక్షి కింద పడిపోయి చచ్చిపోతుంది. చచ్చిపోయి నీళ్ళలోనే పడిపోతుంది. పడిపోతే ఏం చేస్తాడు? ఆయన తినేస్తాడు. కాబట్టి అంత భయంకరమైన దానిగా మార్చాడు. ఏమిటది? యమున. యమునకు ఒక ప్రశస్తి ఉంది. అసలు యమున యొక్క విశేషం తెలుసుకుంటే చాలు, యమున అనుగ్రహించేస్తుంది. అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారు యమునాష్టకము అని యమునా నది మీద అష్టకం చేశారు. గంగాష్టకం అని గంగ మీద చేశారు. యమునాష్టకం అని యమున మీద అష్టకమే చేశారు ఆయన. అంత గొప్ప నదీ స్వరూపం యమున. యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున యందు సంకల్ప సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనస్సులోని విషాన్ని విడిచేస్తుంది. మనస్సుకి శుద్ధిని ప్రసాదిస్తుంది యమున. అందుకే నదులను గౌరవించడం, నదులను పూజించడం ఒక్క సనాతన ధర్మమునకే చెల్లింది. కాబట్టి యమునా నది అంత శక్తివంతం. అటువంటి యమునలో ఈ కాళీయుడు పడుకుని ఉన్నాడు. ఒక రోజున ఈ బలరాముడు రాలేదు. ఎందుకనంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అవతారమే. అవతారము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు ఆ మాట అవతార అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందకు వచ్చింది. అంటే అసలు ఈ మాంసనేత్రమునకు అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే దాన్ని చూడ్డానికి దీనికి శక్తి చాలదు. నేను మీతో మాట చెప్తాను, పట్టుకోవడం తేలిగ్గా. నెయ్యి ఎక్కడుంటుంది? పాలలో ఉంటుంది. నెయ్యిని చూడడం సాధ్యమా? పాలిచ్చి నేను పాలిచ్చి నెయ్యి ఏదని అడిగాను అనుకోండి, చెప్పగలరా? అదే పాలు కాచి తోడుపెట్టి చల్ల చిలికి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి కనపడుతుంది. నెయ్యి పాల అంతటా ఉన్నా కనపడదు. సాధన చేస్తే కంటికి కనపడుతుంది. అలాగే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరి విశ్వమంతటా ఉంటాడు, నెయ్యి పాల అంతటా ఉన్నట్టు, కానీ కనపడడు. ఎవరికి కనపడతాడు? ఎవడు పాలను కాచి తోడిపెట్టి పెరుగు చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది. ఘృతం పిబేత్, వాడు ఆ నెయ్యి తాగి అనుభవిస్తాడు. అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడుతుంది. అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు. అదే మాయ. విశ్వము విష్ణువు ఒకటే అంటే మిగిలిన 999 నామాలు మొదటి నామానికి వ్యాఖ్యానాలు. విష్ణు సహస్రనామం అంటారు. అసలు సహస్రనామం కాదు, అదొకటే నామం. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. అంతే యథార్థం. కాబట్టి నేను చెప్పట్లేదు, శుకుడు చెప్పాడు ఆ మాట. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు వంశపావన వింటే అన్నాడు ప్రథమ స్కందంలో. కాబట్టి అటువంటి విష్ణుతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది. బలరామకృష్ణులు ఇద్దరూ అవతారమే కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞులు.
అందుకని బలరాముడు రాలేదు. ఆ చెయ్యబోయే లీలలో ఒక విచిత్రం ఉంది, అది కృష్ణుడు ఒకడే చెయ్యాలి, తన స్పర్శ ఉండకూడదు అక్కడ. అందుకని రాలేదు బలరాముడు. అది సర్వజ్ఞత్వం అన్నమాట. నాకు వర్తమానం ఒకటే తెలుస్తుంది, భవిష్యత్తు తెలియదు, భూతకాలం తెలుస్తుంది. భవిష్యత్తు తెలిసి ఉండడం విశేషం. ఇప్పుడు జరుగుతున్నదో పాటు జరగబోయేది కూడా అంత స్పష్టంగానూ తెలిసి ఉంటుంది ఈశ్వరుడికి. దాన్ని సర్వజ్ఞత్వం అంటారు, అన్నీ తెలిసి ఉన్నవాడై ఉంటాడు. కాబట్టి బలరాముడు రాలేదు. కృష్ణుడు గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు. ఆయనకి తెలియదా కాళింది మడుగు ప్రమాదం అని? తెలుసు. కానీ అవతలవాడి ఖాతాలో తగిన పాపం పడితే తప్ప ఈశ్వరుడు శిక్షించాడు. అది ఈశ్వరుడికి ఉండే లక్షణం. తాను శక్తివంతుడని, అవతలవాడు అధర్మాత్ముడని తెలిసిందని చంపేయడు. ఆయనే చెప్పాడు భాగవతంలో ఒక చోట, నేను జోక్యం చేసుకోవలసి రావడం అంటూ జరిగితే కొన్ని కారణాలు ఉంటాయి, ఆ కారణాలు ఏర్పడితేనే నేను జోక్యం చేసుకుంటాను, లేకపోతే నేను జోక్యం చేసుకుని చంపనని చెప్పాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలి నాయందు వాడెన్నడులుగు నాడు పట్టి వధింతు. ఈ 7 జోలికి ఎప్పుడెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకొని చంపుతాడు. కాబట్టి ఇప్పుడు గోపాల బాలులతోటి, ఆవులు దూడలతోటి కలిసి ఆ కాళింది మడుగు వైపుకి వచ్చాడు. ఆ పిల్లలకు అక్కడికి వచ్చేటప్పటికే దాహం వేసింది. వాళ్ళు అవి నీళ్లు కాబట్టి వాళ్ళు ఈ నీళ్లు తాగచ్చా అండి అని ఎవరిని అడగరు. ఎందుకు అడగరు? వాళ్లకున్న నమ్మకం ఏమిటంటే మా వెనక కృష్ణుడు ఉన్నాడు. ఇది భక్తి అన్న మాటకి తాత్పర్యం. పరమేశ్వరుడు ఉన్నాడు అన్నదొకటి నోటి మాట కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మడం జరిగింది అనుకోండి, మీరు తప్పెందుకు చేస్తారు చెప్పండి నాకు? ఓ మంచి పని చేయడానికి భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ రెండూ ఉండవు. కాబట్టి అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అన్నారు. వాడు ఉన్నాడని నమ్మి నీ మనస్సన్న పుష్పాన్ని ఇవ్వరా, ఎందుకు రై అల్లరంతా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.